తెలంగాణ ఎంఎస్ఎంఈ పాలసీని విడుదల చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల రంగాలను మరింత ప్రోత్సహించే దిశగా చర్యలు. ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించేలా మరిన్ని విధానాలు తీసుకొస్తామన్న సీఎం రేవంత్, తెలంగాణలో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు ఈ పాలసీ తెచ్చామన్న ముఖ్యమంత్రి. ఆర్థిక వ్యవస్థ పటిష్టత కోసం ఎంఎస్ఎంఈలు కీలకమన్న భట్టి విక్రమార్క, ఇతర రాష్ట్రాలకు విభిన్నంగా పాలసీ రూపొందించారన్న డిప్యూటీ సీఎం. రాష్ట్రం 1 ట్రిలియన్ ఎకానమీ చేరుకోవాలని సీఎం సంకల్పించారన్న శ్రీధర్బాబు, అంతర్జాతీయ స్థాయిలో ఎగుమతులు ఉండేలా ఎంఎస్ఎంఈ పాలసీ తెచ్చామన్న మంత్రి. సచివాలయంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సమీక్ష, రాష్ట్రంలో పలు దేవాలయాల అభివృద్ధి, సౌకర్యాల కల్పన అంశాలపై చర్చ. హైదరాబాద్లో నిర్విఘ్నంగా గణేష్ నిమజ్జనాలు, 1,00,000కు పైగా విగ్రహాల నిమజ్జనం పూర్తి. నిమజ్జన ప్రక్రియకు 25,000 మంది సిబ్బంది నిర్విరామంగా కృషి చేశారన్న సిపి, గత ఏడాదితో పోలిస్తే ఈసారి పరిస్థితి మరింత మెరుగ్గా ఉందన్న సివి ఆనంద్. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా 200 శానిటేషన్ టీముల ఏర్పాటు, శోభాయాత్ర మార్గాల్లో పరిశుభ్రత కోసం జీహెచ్ఎంసీ చర్యలు. నల్గొండలో బీఆర్ఎస్ కార్యాలయం కూల్చివేతపై హైకోర్టు తీర్పు, 15 రోజుల్లోనే నేలమట్టం చేయాలని అధికారులకు ఆదేశం. కరీంనగర్లో హైదరాబాద్ విమోచన దినోత్సవం ఎగ్జిబిషన్ ప్రారంభించిన కేంద్ర మంత్రి, బీజేపీ అధికారంలోకి వస్తే హైదరాబాద్లో సర్దార్ పటేల్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్న బండి సంజయ్. ప్రశాంతంగా సాగుతున్న జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల తొలిదశ పోలింగ్, మధ్యాహ్నం 1 గంటకు 41.17% పోలింగ్ నమోదు. నేడు ఎన్పీఎస్ వాత్సల్య పథకాన్ని ప్రారంభించనున్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, 18 ఏళ్లలోపు బాలబాలికల పేరిట పొదుపు ఖాతాలు. హైదరాబాద్ గాంధీ భవన్లో కాంగ్రెస్ నేతల నిరసన, రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి రవనీత్ సింగ్ వ్యాఖ్యలపై మండిపాటు. ఢిల్లీలో కాంగ్రెస్ ఆందోళనలు ఉధృతం, రాహుల్ గాంధీపై వ్యాఖ్యలకు బీజేపీ నేతలు క్షమాపణ చెప్పాలని డిమాండ్. ఢిల్లీలో అధికారిక నివాసాన్ని ఖాళీ చేయనున్న మాజీ సీఎం, అన్ని రకాల సౌకర్యాలను కేజ్రీవాల్ వదులుకుంటారని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ వెల్లడి. ఢిల్లీ కరోల్బాగ్లో కుప్పకూలిన భవనం, కొనసాగుతున్న సహాయక చర్యలు, ఇప్పటివరకు 7గురిని రక్షించిన సిబ్బంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, జార్ఖండ్లో రాష్ట్రపతి పర్యటన, 3 రోజుల పాటు కొనసాగనున్న టూర్. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ద్వారా 7,000 మొక్కలు నాటినట్టు వెల్లడి, అమ్మ పేరు మీద ఒక మొక్క కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా పూర్తి చేసినట్టు ప్రకటన. ఈ నెల 21 నుంచి ప్రధాని మోదీ అమెరికా పర్యటన, యుఎస్ జనరల్ అసెంబ్లీలో ప్రసంగించనున్న నరేంద్ర మోదీ, ప్రధానితో భేటీ కోసం ఎదురుచూస్తున్నట్లు అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్య. రేపటి నుంచి భారత్ బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్, చెన్నై వేదికగా తొలి మ్యాచ్, నెట్స్లో సాధన చేస్తున్న రోహిత్ సేన.